అమెరికా వీసా ఆశలపై నీళ్లు పడ్డాయి. ఈ ఏడాదిలో అమెరికాలో కొలువు కోసం అడుగుపెట్టే ఛాన్స్ లేకుండా పోయింది. ఎందుకు అంటే భారత్లో అమెరికా రాయబార కార్యకలాపాలలో నెలకొన్న అపాయింట్మెంట్ బ్యాక్లాగ్స్ కారణంగా H1B వీసా ఇంటర్వ్యూ స్లాట్లు ఏకంగా 2027 సంవత్సరానికి వాయిదా పడ్డాయి. దీంతో అమెరికా వీసా కోసం వేచి చూస్తున్న భారతీయ ఐటీ నిపుణుల కోసం ఈ ఏడాది బ్యాడ్ ఇయర్ గానే మిగలనుంది. దారుణంగా వీసా స్టాంపింగ్ కోసం అపాయింట్మెంట్ దొరకడమే కష్టంగా మారిన తరుణంలో ఇప్పటికే స్లాట్లు బుక్ చేసుకున్న వారికి అమెరికా అధికారులు షాక్ ఇచ్చారు. దీనివలన ముఖ్యంగా భారత్కు చెందిన వేలాది మంది ఐటీ నిపుణులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసరమైన పనులపై ఇంటికి వెళ్లాలనుకున్న వారు కూడా ఇప్పుడు తమ ప్లాన్ని రద్దు చేసుకుంటున్నారు. అయితే వలసదారుల పట్ల ట్రంప్ సర్కార్ చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. విదేశీ ఉద్యోగులపై ఆంక్షలతో కొరడ జులిపిస్తోంది. H1Bతో సహా ఇతర వీసాల దరఖాస్తుదారులపై కూడా రోజుకొక కొత్త ఆంక్షలు అమల్లోనికి వస్తున్నాయి. ఇక సాధారణంగా స్టాంపింగ్ కోసం అపాయింట్మెంట్ దొరకడమే కష్టంగా మారిన తరుణంలో ఇప్పటికే స్లాట్లు బుక్ చేసుకున్న వారికి అమెరికా అధికారులు షాక్ ఇచ్చారు. ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్, కోల్కతా ఇలా ప్రధాన నగరాల్లో కాన్సులేట్లలో రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ఇప్పటికే ఉన్న అపాయింట్మెంట్లను అధికారులు 18 నెలల పాటు ముందుకు జరిపారు. గతేడాది డిసెంబర్ నుంచి ఈ జాప్యం మొదలైంది. మొదట 2026 మార్చికి మార్చిన స్లాట్లు ఆ తర్వాత జూన్, అక్టోబర్ నెలలకు మారాయి. ఇప్పుడు తాజాగా ఈ గడువును 2027కు పొడిగించారు. దీనివల్ల ముఖ్యంగా భారత్కు చెందిన వేలాది మంది ఐటీ నిపుణుల ఆశలు అడియాశలయ్యాయి. ఇలా ఉంటే గత నెలలో స్టాపింగ్ కోసం భారత్ వచ్చిన చాలా మంది ఉద్యోగుల పరిస్థితి మరీ దారుణం. ఎందుకంటే ఇంటర్వ్యూలు చివరి నిమిషంలో రద్దయిపోయాయి. కనీసం సాధారణ అపాయింట్మెంట్లు కూడా 2027 వరకు అందుబాటులో లేవని స్పష్టమవుతోంది. భారత్లో వీసా వెయిటింగ్ పీరియడ్ను తగ్గించడానికి అమెరికా విదేశాంగ శాఖ అదనపు సిబ్బందిని నియమిస్తున్నట్లు గతంలో ప్రకటించినప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. డిజిటల్ వీసా పద్ధతులు, డ్రాప్ బాక్స్ సదుపాయం ఉన్నప్పటికీ ఇంటర్వ్యూ అవసరమైన వారికి మాత్రం ఈ 2027 గడువు పెద్ద అడ్డంకిగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతానికి అమెరికాలో ఉండి వీసా పొడిగింపు పొందే మార్గాలను అన్వేషించడమే ఉత్తమమని నిపుణులు సలహా ఇస్తున్నారు. కాగా 2025 డిసెంబర్లో జరగాల్సిన వీసా స్టాంపింగ్ ఇంటర్వ్యూస్ 2026కు వాయిదా వేశారు. అనంతరం అక్టోబర్లో జరుగుతాయని చెప్పారు. ప్రస్తుతం 2027లో జరుగుతాయని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే స్టాంపింగ్ కోసం భారత్కు వచ్చిన వారు తీవ్రమైన ఆందోళనకు గురవుతున్నారు. జనవరి, ఫిబ్రవరిలో అపాయింట్మెంట్లు ఉన్న వారికి ఏడాది తర్వాత తేదీలను కేటాయిస్తూ ఈమెయిల్స్ వచ్చాయని తెలుస్తోంది. దీంతో వేలాది మంది వృత్తి నిపుణులు ఇక్కడే చిక్కుకుపోయినట్లు అయిపోయింది. భార్య, పిల్లలను వదిలి వచ్చిన కొందరికి ఈ పరిస్థితి అయితే చాలా ఇబ్బందికరంగా మారింది. వీసా స్టాంపింగ్ కోసం భారత్కు వచ్చిన వారికి ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్టులు, హౌసింగ్ అగ్రిమెంట్లలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని సమాచారం. వీసా గడువు ముగిసిన చాలా మంది ఉద్యోగులకు వారి యజమానులే పొడిగింపులను ఇవ్వటం లేదంట. అంతేకాదు H1B వీసాపై గతంలో ట్రంప్ ఏకంగా $1,00,000 ఫీజు విధించడంతో కొత్త వీసా దరఖాస్తు చేయడానికి కంపెనీలు ముందుకు రావటం లేదు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఇంటర్వ్యూలు ఏకంగా వచ్చే ఏడాదికి వాయిదా పడ్డాయన్న వార్తలలో మరింత ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిణామాలపై అమెరికాలో వలసల వ్యవహారాల నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత 50 రోజుల్లో భారత్లో ఒక్క వీసా స్లాట్ కూడా అందుబాటులోనికి వచ్చినట్లు తమ దృష్టికి రాలేదని వారు తెలిపారు. అయితే వీసా లబ్ధిదారుల సోషల్ మీడియా అకౌంట్స్ స్క్రీనింగ్ అమెరికా ప్రభుత్వం తప్పనిసరి చేయటం వల్ల దరఖాస్తులు పేరుకుపోయి బ్యాక్లాగ్స్కు దారితీసినట్లు సమాచారం. అయితే భారతీయులు ఇతర దేశాల్లో అమెరికా కాన్సులేట్లలో వీసా స్టాంపింగ్ చేయించుకునే అవకాశం గతంలో ఉండేది. కానీ ట్రంప్ రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వెసులుబాటును కూడా అమెరికా ప్రభుత్వం రద్దు చేసింది. ఎవరైనా సరే సొంత దేశంలో వీసా స్టాంపింగ్ చేయించుకోవాలని బిగ్ కండిషన్ పెట్టింది. ఇక ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఇమిగ్రేషన్ నిపుణులు అమెరికాలో ఉన్న H1B ఉద్యోగులకు కీలకమైన సూచనలు చేస్తున్నారు. స్టాంపింగ్ కోసం ఇప్పుడు భారత్కు వెళ్లటం ఏ మాత్రం సేఫ్ కాదని హెచ్చరిస్తున్నారు. ఎందుకు అంటే స్టాంపింగ్ కోసం భారత్కు వెళ్ళి అక్కడ ఇంటర్వ్యూ రద్దయినా లేక వాయిదా పడినా తిరిగి అమెరికా వెళ్లటం అసాధ్యమవుతుందని వారి సూచన. దీంతో ఉద్యోగానికే భద్రత లేకుండా పోతుందంటున్నారు. కాబట్టి ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో అమెరికాలో ఉన్న భారతీయులు ఆచితూచి అడుగులు వేయటమే బెటర్.